శ్రీ ఇజారి వెంకట కామేశ్వరరావు గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏలూరు రైల్వే స్టేషన్ వారికి వారి పదవి విరమణ సందర్భమున సమర్పించు మాధవమును ఉద్భవించిన సుందర చందన సుగంధ మందార మధుర మకరంద నిండు బృంద రసచందనములుగా సన్మాన పత్ర సరసీయుహం. తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్ స్టాఫ్ సిద్ధంగా ఉండండి. అదేవిధంగా ఈరోజు మా చిన్ననాథ్ స్నేహితుడికి వాళ్ళ దంపతులకి మీరు రిటైర్మెంట్ సన్మానం ఇస్తుంటే మేము షష్ఠమూర్తి సన్మానం చేస్తున్నాం. ఒక 5 నిమిషాలు మాకు మీ రైల్వే ఎంప్లాయీస్ అంతా కూడా మాకు టైం ఇవ్వాలి ప్లీజ్. అన్ని స్టేషన్ వారిగా పిలుస్తారు కాబట్టి అయిపోయిన తర్వాత తదుపరి సన్మాన కార్యక్రమాన్ని మిగతా స్టేషన్ వ్యక్తిగత అభిమానాన్ని చూపించిన వెంటనే దయచేసి అటువైపు నుంచి స్టేజ్ దిగి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. చాలా మంది అవకాశం ఇవ్వాలి, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి గమనించండి, అనేక మంది ఉన్నారు కాబట్టి. సో చిన్నారి స్నేహితుల తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్ చాలా సిద్ధంగా ఉండాలి. అదే డివిజనల్ ఆఫీసర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు, దయచేసి వారికి కూడా అవకాశం ఇద్దాం. స్విమ్మింగ్ పూల్ నుంచి కూడా వారి స్నేహితులు వచ్చి ఉన్నారు, వారు కూడా సత్కరించుకుంటున్నారు. దయచేసి ఇప్పుడు స్విమ్మింగ్ తీసుకెళ్ళద్దు, అది చాలా పడుతుంది. ఏలూరు రైల్వే స్టేషన్ తర్వాత వట్లూరు స్టాఫ్ సిద్ధంగా ఉండాలి. వట్లూరు స్టేషన్ ఎన్నికల రోజు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈ సన్మాన సత్కార కార్యక్రమంలో గౌరవనీయులు శ్రీ ఇజారి వెంకట కామేశ్వరరావు గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏలూరు వారి పదవి విరమణ సందర్భంగా మాధవమున అభినందనీయమని తెలియజేస్తూ కటాక్ష వీక్షణ భారతీయులు మధుర పార్శ్వీ నియమ నిబద్ధత విధి నిర్వహణ సర్పంచులు హోమశేఖర నియమ నిబద్ధతలకు అసమాన ప్రతిభ కలిగి కరలమామలకు గమనించుకున్న పాంటి ధురీనులు సామాన్య చిరు జీవితం నుండి అసామాన్య వ్యక్తిగా ఆపరేటింగ్ విభాగం శక్తిగా శ్రీ ఇజారి వెంకట కామేశ్వరరావు గారు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏలూరు రైల్వే స్టేషన్ వారి పదవి విరమణ సందర్భమున సమర్పించు మాధవమును ఉద్భవించిన సుందర చందన సుగంధ మందార మధుర మకరంద నిండు బృంద రసచందనములుగా సన్మాన పత్ర సరసీయుహం. వట్లూరు తర్వాత ఇంజనీరింగ్ వట్లూరు నుంచి నాగల సద్గోత్ర మాన్య దంపతులైన మధురమతులు దిక్షణ దారి ఏలూరు స్వగ్రామ నవోభాగ ప్రేమ ప్రకాశ విశేష చారిత్రక ప్రాశస్త్యము కలిగి గోదావరి నదీ జలాలతో సస్యశ్యామలమైన పచ్చల ప్రకృతితో అలనాడు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పట్టణమున కన్యారాశి నాగల సగోత్రమున ధరణీశ్వరుడు ఇంకా పుణ్య దంపతులైన శ్రీ కాంతారావు సంతానముగా అన్నయ్యగా జూన్ 17, 1964 కామేశ్వర సరళ కుమార సరస సౌందర్య కృష్ణ కుమార ఓ కామేశ్వర నీకు శతకోటి వందనం. పౌరపుత్ర దయచేసి సత్కరించిన వారు వేదికను క్లియర్ చేయవలసిందిగా ప్రేమతో తెలియజేసుకుంటున్నాను. అనేక మంది అవకాశం ఉంది. సత్కరించిన వారు ఈ ప్రేమతో మీరు ఇచ్చిన బహుమానం అప్పగించిన తర్వాత వేదికను క్లియర్ చేయవలసిందిగా. తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్ వారు, వట్లూరు స్టేషన్ వారు, అన్ని స్టేషన్ వారు సిద్ధంగా ఉన్నారు. అభిమానులు దయచేసి సహకరించండి. బంధుమిత్రులు ఉన్నారు, వారందరికీ అవకాశం ఇవ్వాలి. కాబట్టి ప్రాథమిక విద్యను గాంధీ మున్సిపల్ పాఠశాల ఏలూరు నందు అభ్యసించిన పిదప 10వ తరగతి వరకు విద్యను సుబ్బామదేవి హై స్కూల్ ఏలూరు నందు అభ్యసించి 10వ తరగతిలోని ఫస్ట్ క్లాస్ ర్యాంక్ తో ప్రారంభమైన మీ విద్య పరంపర నేటికి అది కొనసాగుతూనే ఉంది. సిఆర్ రెడ్డి కళాశాల ఏలూరు నందు ఇంటర్మీడియట్ నర్సించి తండ్రి కోరిక మేరకు వైద్య చదువులు చదవాలనే తన అభిలాషను పక్కన పెట్టి 1984వ సంవత్సరం సిఆర్ రెడ్డి కళాశాల ఏలూరు నందు బిఎస్సీ డిగ్రీ పట్టభద్రులైనారు. దయచేసి సత్కరించిన వారు చేయాలి. అనేక మంది రాబోతున్నారు. తర్వాత ఏలూరు రైల్వే స్టేషన్ మేనేజర్ గారు, వారి బృందం, మరి కంటిన్యూట్ నుంచి హెల్త్ ఇన్స్పెక్టర్ గారు, ఏలూరు రైల్వే స్టేషన్ మాస్టర్ వారి బృందం,
స్టేషన్ మేనేజర్ గారు, స్టేషన్ మాస్టర్స్, పాయింట్స్మెన్, ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ వారితో కలిసి మిగిలిన ప్రతి ఒక్కరూ ఈరోజు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చినటువంటి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వారికి కూడా అవకాశాన్ని తెలియజేద్దాం. ఓ పుత్రోత్తమ నవంబర్ 14, 1986 తేదీన భారత రైల్వేలో రంగప్రవేశం చేసి స్టేషన్ మాస్టర్ గా పెనుగొండ రైల్వే స్టేషన్ నందు ప్రారంభమైన మీ ఉద్యోగ ప్రస్థానం 1949వ సంవత్సరం విష్ణుపురం స్టేషన్ ద్వారా విజయవాడ డివిజన్ నందు అడుగుపెట్టి హెడ్ క్వార్టర్ నుంచి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వారి బృందం వచ్చి ఉన్నారు. ప్రేమతో కామేశ్వర గారితో ఉన్న వారి స్నేహ భావాన్ని తెలియజేస్తూ సత్కరించుకోవడానికి వారి ప్రేమ కానుకలతో, ఆత్మీయ శాలువులతో, ప్రేమ పుష్ప గుచ్చాలతో వచ్చి ఉన్నారు. వారికి సత్కరించుకోవడానికి అవకాశం తెలియజేద్దాం. దయచేసి అందరూ వీక్షకులందరూ చెప్పలు కొట్టడానికి ప్రయత్నం చేయండి. ఇది మహోత్తరమైన మహోత్సవ కార్యక్రమం. చివరికి ఒలవపాడు స్టేషన్ సూపరింటెండెంట్ గా పదోన్నతి పొంది 2012వ సంవత్సరం ఏలూరు సెక్షన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా ఉన్నత స్థాయి ఎదురించిన నాటి నుండి ఎదురులేని వ్యక్తిగా, తిరుగులేని శక్తిగా తనదైన శైలిలో ముద్ర వేసినారు. ఇంచుమించు 6 సంవత్సరాల కాలం పాటు భూతో నా భవిష్యత్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గా సేవలందించిన శ్రీ నిజారి వారు ఇంటింతై వడ్డింతై లాగేదిన మీ ప్రస్థానం అభినందనీయం, శ్లాఘనీయం. దయచేసి సత్కరించిన వారు వేదికని క్లియర్ చేయండి. అనేక మంది రాబోతున్నారు. మీకోసం ఏర్పాటు చేయబడిన ప్రేమ విందులో స్వీకరించవలసిందిగా వారి తెలిసిన వారి కుటుంబ సభ్యుల తరఫున తెలియజేస్తున్నాను. తర్వాత హెడ్ క్వార్టర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ అవకాశం తెలియజేస్తారు. వారి కుటుంబ సభ్యులు ప్రేమగా ఏర్పాటు చేసిన ప్రేమ విందును వెజిటేరియన్ వారికి వెజిటేరియన్, నాన్ వెజ్ వారికి నాన్ వెజ్, వివిధ రకాల కార్యక్రమాల్లో వారు ప్రేమ విందును ఏర్పాటు చేసి ఉన్నారు. కాబట్టి దయచేసి ఎవరు మిస్ అవ్వద్దు. ప్రేమ విందును స్వీకరించి సత్కరించిన తర్వాత వెళ్ళవలసిందిగా తెలియజేసుకుంటున్నాను. జాగు చేయని కార్యక్రమంతో, వీగిపోని పట్టుదలతో, అపార జ్ఞాన గ్రంథ సంపన్నుగా మీకు శతకోటి వందనం, అభివందనం. ఓ అనుమాన పురుషోత్తమ 37 సంవత్సరాల 6 నెలల 16 రోజులు ఈ సుదీర్ఘ ప్రస్థానంలో ఎందరో తోటి సహోద్యోగులను ప్రేమతోనూ, చిరు తరహాసంతోనూ, కుల మత వర్గ వైషమ్యాలంటే మీ మంచి మనసుతో ఆదర్శప్రాయులైన మీరు కామేశ్వరరావు కాదు ప్రేమేశ్వరరావు అని మీరు కీర్తించబడడం అక్షర సత్యమే గాని అతిశయోక్తి కాదు. ఏలూరు లోకల్ స్టాఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ మరియు ఏలూరు రైల్వే క్వార్టర్స్ మరి ప్రేమతో వచ్చి ఉన్నారు. డివిజనల్ ఆఫీస్ నుంచి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్. ప్రేమతో మీరు నాతో గడిపిన ఈ సమయం మేము ఎక్కడికి మర్చిపోలేము. రైల్వే పరిభాష దేవుడు ఇండియాకి రైల్వే భానుదేవుని గాలించి అజ్ఞానతలను అందించినారు. ఎవరికైనా రైల్వే కానీ నియమములను కానీ సందేహములు పలికినప్పుడు సంసిద్ధత అవసరం లేకుండానే తక్షణమే తోలు సైతం తగిన సూత్రములతో నివృత్తి చేయి మీ పాండితి ప్రకర్ష నిస్తులము నిరుపమానం. అందుకే విజయం కాదు మీ రణంలో ప్రవహించేది రైలు సైన్స్ రైన్స్ అని సంబోధించడం ఎటువంటి సందేహం లేదు. అందుకే ఉత్తమ ఉద్యోగం మిమ్మల్ని మెచ్చించి దాని అవార్డులు కోకలు. అందులో భాగంగా 3 COM అవార్డులు, 2 DRM అవార్డులు, 1 CSO అవార్డు మరియు ఇటీవల కాలంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అత్యంత ప్రతిష్టాత్మకమైన మరి ఒక COM అవార్డులు మీ ప్రజల నుంచి మీ అమ్ముల ప్రజలకు వచ్చి చేరాయి. జిల్లా స్థాయి ఈత పోటీలలో మీరు సాధించిన విజయాలు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం. దయచేసి సత్కరించిన వాళ్ళు వేదికను క్లియర్ చేయాలి. అనేక మంది ఉన్నారు, అభిమానులు, బంధుమిత్రులు అనేక మంది వారందరికీ మనం అవకాశం తెలియజేద్దాం, కలగజేద్దాం. దేశాలు దయచేసి చెప్పడం కొట్టి అభిమానాన్ని తెలియజేద్దాం. దయచేసి సత్కరించిన వారు వేగమే దేవడా స్టేషన్ నుంచి అవకాశంతో దేవడా స్టేషన్ నుంచి గౌరవనీయులు కేపీ గోపాలరెడ్డి గారు, సురేష్ కుమార్ గారు మరి వారి టీం మరి పాయింట్స్ మీద వస్తున్నారు. వర్షంలో కూడా వర్షాన్ని చేయడం లెక్క చేయకుండా అనేక మంది వస్తున్నారు. కాబట్టి అందరికి అవకాశం ఇద్దాం. దయచేసి సత్కరించిన వారు వేదికను క్లియర్ చేయాలి. దయచేసి మన్నించాలి.
మరి ఈ సమయంలో కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి దయచేసి సత్కరించిన దేవుడా స్టేషన్ నుంచి దేవుడా శని సోమరెడ్డి గారు మరియు శేఖు మాస్టర్స్ అయిన తర్వాత దయచేసి క్లియర్ చేయండి. దయచేసి అటు నుంచి రావడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ రెండు వేరు ఉన్నాయి, రెండు కలిపేయాలి. ఎంట్రీ ఉందండి, నా కుడివైపు ఎంట్రీ, నా ఎడమవైపు ఎగ్జిట్ ఉంది. దయచేసి సహకరించండి. తదుపరి దేవర స్టేషన్ స్టాఫ్ దేవర స్టేషన్ సోమరెడ్డి గారు, సురేష్ కుమార్ గారు, అల్లం సురేష్ కుమార్ గారు. వారి ఇంటి పేరు ఉండేది వంటగదిలో, వారి పేరు ఉండేది అందరి మధ్యలో. అందులాగా సత్కరించడానికి యూజ్ చేశారు స్టేషన్ సూపరింటెండెంట్ గారు. మరి వారికి ఆత్మీయ సత్కారాన్ని తెలియజేస్తున్నారు. మరి ఎంతో మంది పదవి విరమణ చెందినటువంటి సహోద్యోగులు కూడా వచ్చున్నారు. కన్నుల పండుగగా కన్నుల పండుగకు శ్రీకారం చుట్టిన వేళ ఒకే పక్షంలో భూత భవిష్యత్ వర్తమాన టీఏని మనం చూస్తున్నాం. గతంలో పనిచేసిన జోసఫ్ రాజు గారిని, ప్రస్తుతం ఉన్నటువంటి కామేశ్వర గారిని, రేపటి యువతరానికి సత్యకుమార్ గారిని ఒకే వేదికలో ఒకే హాల్లో మనం చూడబోతున్నాం. చాలా సంతోషంగా మరి సమయంలో భీమరావు స్టేషన్ మన మరి సమయంలో భీమరావు స్టేషన్ నుంచి ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నాము. జైన్ సూపరింటెండెంట్ సురేష్ గారి సారథ్యంలో మరియు పాయింట్స్ అందరూ కలిపి మంచి సత్కారాన్ని స్వీకరించడానికి కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. 2018వ సంవత్సరం జీఎం ఇన్స్పెక్షన్ సమయంలో జోనల్ అధికారులు సైతం ఖజరహ అనే శైలిలో వారిని అభివృద్ధపరిచి ఆశ్చర్యపరిచి మీ ప్రతిభ అమోఘం, అభినందనీయం. మధురమైన శ్రావణ మాసం దయచేసి వేదిక మీద సత్కరించిన వారు వేదికను క్లియర్ చేయవలసిందిగా, అండ్ సత్కరించిపోవడానికి సిద్ధమన్న వారు ఇటువైపు నుంచి, నా కుడివైపు నుంచి రావాల్సిన ఆహ్వానం తెలియజేస్తున్నాం. ట్రాఫిక్ జామ్ అయిపోతే టీఎస్ఎల్ వరకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వస్తుంది. దయచేసి సహకరించండి. సత్కరించిన వారు దయచేసి వేదికను క్లియర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. దయచేసి సహకరించండి. సమయంలో నూజివీడు స్టేషన్ నుంచి స్టేషన్ సభ్యులు స్టేషన్ సూపరింటెండెంట్ గారు మరియు స్టేషన్ మాస్టర్ వారి బృందం సత్కరించుకుంటున్నారు. తదుపరి ఓ మధురమైన శ్రావణ మాసం నాడు కాకినాడ వాస్తువులు ఆదర్శ దంపతులైన శ్రీ వెంకటరమణ, శ్రీమతి దుర్గమ్మల గారాల ప్రథమపుత్రిక ఘంటావంశ తేజోమణి శుభ్ల సౌశీల సంపత్ సమేతైన చాముండేశ్వరి కామేశ్వరుడికి ప్రాణేశ్వరి మీరు, సహనానికే సహనం నేర్పిన సహన సముద్రాన్ని మీరు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ చదివిన డాక్టర్ చాముండేశ్వరి మీరు, మిమ్మల్ని తన జీవనయాన చెందిన దివ్యాంగంగా 7 అడుగులతో ప్రమాణ పరుగులతో ఆగస్టు 14, 1992వ తేదీన కన్యా రాశిలో జన్మించిన మీరు చూడచక్కని కన్యకను చూడకనే మనవాడినారు. మీ అన్యోన్య ప్రేమానురాగ దాంపత్య ఫలములుగా అందుకున్న ఆత్మీయ చిహ్నాలైన ఇద్దరు కుమార్తెలు కార్తీక, భావన మరియు హర్షితలను కలిగి ఉన్నారు. దయచేసి గమనించండి. సత్కరించిన వారందరూ వేదికను క్లియర్ చేయాలి. ఇంకా అనేక మంది అవకాశం ఉంది. స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, అభిమాన తోటి సహోద్యోగులు, స్టేషన్ మాస్టర్స్, పాయింట్స్ మెన్, అనేక డిపార్ట్మెంట్ వారు తరలి వచ్చారు. తండాలుగా 2 కన్నులతో చూడలేనంత మహాసముద్రాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. కాబట్టి మరి మీ అన్యోన్య ప్రేమానురాగ దాంపత్య ఫలములుగా అల్లుకున్న ఆత్మీయ చిహ్నాలైన ఇద్దరు కుమార్తెలు కార్తీక, భావన మరియు హర్షితలను కలిగి ఉన్నారు. పెద్ద కుమార్తె ఎంటెక్ పూర్తి చేసి అల్లుడి రూపంలో వచ్చిన కుమారుడు అవినాష్ మరియు మనుడు జే నిర్మల్తో కెనడా దేశంలో స్థిరపడినారు. చిన్న కుమార్తె తన తల్లి స్ఫూర్తితో ఎంటెక్ పూర్తి చేసి ఐఐటి రూర్కీనందు పిహెచ్డి పూర్తి చేసి ఉన్నారు. భువన పుత్రిగా, ఐసీటీ అర్ధాంగిగా, నిర్మల తాతగా మీరు కుటుంబ మహారాజు అయితే
మరి పూలతో సత్కరించుకోవడం వారి అభిమానం. దయచేసి సమయ పాలన వల్ల త్వరగా మన కార్యక్రమం ముగించుకుందాం. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు ఉన్నారు, వారందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఈ సమయంలో మరి సత్కరించిన వారు వేదికని క్లియర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అయితే బిడ్డలను ఉన్నత విద్యాభ్యాసకులను గావించుటలోను ఉన్నత ఉద్యోగములను ఏర్పరిచి జీవనం అందించుటలోను మీ కుటుంబంలో మహారాణి అయిన మీ శ్రీమతి గారి పాత్ర అయ్యే ప్రధానం కాక అది సుశ్లాఘనీయం. మహాశయ, ఇంతటి కృషి, శ్రమ, సహనము, అగణ్యము, అత్యంత సంస్కృత పాత్రము, పనులకు ఆశ్చర్యమైన మిమ్మల్ని ఈ విధంగా ఈనాడు సత్కరించుకోవడానికి మేము మహదానందపడుతున్నాము. మీ పదవీ విరమణాంతర జీవితము మీకు ఇష్ట దైవానుగ్రహంతోనూ కలత్ర పుత్ర పౌత్ర దౌహిత్రుల ప్రేమాతిశయంతోనూ ఆయురారోగ్యానంద ఐశ్వర్యములతోనూ సంపూర్ణ పూర్ణిమ చంద్ర చంద్రిక గ్రీష్మ శోభిత రాత్రుల వలె విరసిల్లాలని, రజనీకర జ్యోత్స్నల వలె ప్రజ్వలిల్లాలని, ఆనందమయం కావాలని ఆ దేవత దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తూ అశ్రువులతో పంపకాలకు సిద్ధమైన మీ అభిమాన జన సందోహం. మరి సమయంలో సత్కరించుకోవడానికి ఎస్ఎంబీ డిపార్ట్మెంట్ నుంచి అనేక ప్రముఖులు వచ్చి ఉన్నారు. వారికి కూడా అవకాశం కలిగేద్దాం. దయచేసి అందరికీ బ్లాక్ ఇవ్వబడుతుంది కాబట్టి ఇంజనీర్ వారికి సత్కరించుకోవడానికి ఎస్ఎంబీ వారికి అందరికీ తగిన బ్లాక్స్ టైం ఇవ్వబడును. దయచేసి సత్కరించుకున్న వారు వేదికను క్లియర్ చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. సుధాకర్, త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. సమయంలో మరి అనేక మంది వస్తున్నారు. రిటైర్డ్ మేయర్ గారు బండి సత్యనారాయణ గారు సత్కరించుకున్నారు. దయచేసి ఆత్మీయ సత్కారం అందించిన వెంటనే వేదికను క్లియర్ చేయవలసిందిగా, ప్రేమ మీద స్వీకరించవలసిందిగా అనేక మంది ఉన్నారు. త్వరగా మనం ఈ కార్యక్రమం ముగించుకుందాం. దయచేసి శుభప్రదమైన సమయంలో మరి అందరూ అనేక డిపార్ట్మెంట్ల నుంచి స్నేహితులు బంధువులు ఇస్తున్నారు కాబట్టి త్వరగా ఈ కార్యక్రమాన్ని మనం వేగవంతం చేద్దాం. ఇంకా చాలా ట్రైన్స్ ఉన్నాయి, ట్రైన్ ట్రాఫిక్ ఆగిపోయింది కాబట్టి త్వరగా మనం ముగించడానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మీయ సహకారంతో కోటెత్తనున్న పూలదండలతో, శాలువలతో, పుష్పగుచ్చాలతో మరి ఈ సన్మాన కార్యక్రమ మహోత్సవాన్ని అదేవిధంగా అవుటుపల్లి స్టేషన్ నుంచి దూరమైనప్పటికీ వర్షాలు సైతం లెక్క చేయకుండా అనానుకూల పరిస్థితుల్లో అవుటుపల్లి స్టేషన్ నుంచి ఆపరేటింగ్ డిపార్ట్మెంట్ స్టేషన్ బృందము మరియు గన్నవరం స్టేషన్ నుంచి స్టేషన్ మాస్టర్ స్టేషన్ సుబ్రహ్మణ్య గారు వారి బృందం వస్తున్నారు. వారు కూడా ఆత్మీయ సత్కారాన్ని అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి త్వరగా ముందున్నటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమాన్ని త్వరగా వేగవంతం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ సమయంలో అనేక స్టేషన్ నుంచి, కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి, అవుటుపల్లి స్టేషన్ నుంచి, తేరపల్లి స్టేషన్ నుంచి మరియు అదేవిధంగా గన్నవరం స్టేషన్ నుంచి కూడా వారి బృందం వచ్చి ఉన్నారు. వారి స్టాఫ్ ఆత్మీయ సత్కారాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి సత్కరించుకున్న వారు అంతేకాకుండా గతంలో సుదీర్ఘ ప్రయాణంలో 37 సంవత్సరాల 6 నెలల 16 రోజుల ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఆయనతో పాటు కలిసి పనిచేసినటువంటి ఎంతోమంది స్టేషన్ సూపరింటెండెంట్లు ఇటీవల కాలంలో పదవి విరమణ చెంది కూడా వారి మీద ప్రేమతో వచ్చి ఉన్నారు. కాబట్టి వారందరికీ వారి కుటుంబ సభ్యులతో ఉన్న ప్రేమ కొరకు ఆహ్వానాన్ని తెలియజేసుకుంటూ అందరికి అవకాశం తెలియజేద్దాం. దయచేసి సత్కరించిన వారు వేదికను క్లియర్ చేయవలసిందిగా ఆహ్వానం. సమయభావం వల్ల, సమయపాలన సరిగా టైం లేకపోవడం వల్ల సత్కరించిన ప్రతి ఒక్కరితో గౌరవనీయులు కామేశ్వరరావు గారు మరలా మాట్లాడతారు కాబట్టి మరలా మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. కాబట్టి ప్రశ్నల్ని సత్కరించుకుని
మీ ప్రేమను చూపించి వేదికలకు ఏం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. తదుపరి ఆయన సమయం వచ్చిన తర్వాత మళ్ళా మాట్లాడతారు కాబట్టి ఆత్మీయ పలకరింపులు తర్వాత పెట్టుకుందాం. ప్రస్తుతానికి సత్కరించుకుని మీ ప్రేమ నుంచి స్వీకరించవలసిందిగా కుటుంబ సభ్యుల తెలియజేసుకుంటున్నాము. దయచేసి గమనించండి, సత్కరించిన వారు వేగమే వేదికను క్లియర్ చేయవలసిందిగా దీనిలో వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా ప్రేమతో మనవి చేసుకుంటున్నాము. ఈ సమయంలో ఆత్మీయ పలకరింపులకు మనం తర్వాత సమయం ఇద్దాం. అందరినీ పలకరించే అవకాశం లేకపోవడం వల్ల గౌరవనీయులు కామేశ్వరరావు గారు తర్వాత మళ్ళా అందరితో మాట్లాడతారు. నేటితో పదవి విరమణ అయినప్పటికీ మనతో ఉన్న ఆ బంధాన్ని ఆయన వదులుకోలేదు కాబట్టి తర్వాత మరలా అందరినీ పలకరిస్తారు. కాబట్టి దయచేసి గమనించండి. కమర్షియల్ డిపార్ట్మెంట్ నుంచి చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ కిరణ్ గారు మరియు వారి బృందం, రాంబాబు సిఎస్ఆర్ గారు సత్కరించుకుంటారు. ఏలూరు కమర్షియల్ స్టాఫ్ సత్కరించుకున్నారు. ఆ తదుపరి ఎస్ఎన్ డిపార్ట్మెంట్, పెద్దవాడ ఎస్ఎన్ డిపార్ట్మెంట్ నుంచి సీనియర్ సెక్షన్ ఇంజనీర్ గారు మరియు సీతారామ గారు, గౌరవనీయులు శ్రీ సీతారామ గారు వచ్చినారు. మధుబాబు సహకారంతో సత్కరించుకుంటున్నారు. కాబట్టి దయచేసి అందరికీ తెలియజేస్తున్నాను. దయచేసి సత్కరించిన వారు వేదిక క్లియర్ చేయవలసిందిగా మిగిలిన వారికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన మధ్యలో మరి ఈ రోజు ఈ హాల్లో చూడచక్కని సన్నివేశం, మరి భూత భవిష్యత్ వర్తమాన టీఐలు మనం చూడబోతున్నాం. పనిచేసినటువంటి కింగ్ జోసఫ్ గారు, ప్రస్తుత ఇన్స్పెక్టర్ గారు, మరి కామేశ్వర గారు, భవిష్యత్ టీఐ గారు, సత్యకుమార్ గారిని ఒకే హాల్లో మనం చూడటం కన్నుల పండుగ ఉంది. దయచేసి గమనించండి. తదుపరి చేబ్రోల్ స్టేషన్ స్టేషన్ మాస్టర్లు మరి డిప్యూటీ ఎస్ఎస్ జె చంద్రశేఖర్ మరి గౌరీ శంకర్ స్టేషన్ మాస్టర్లు చేబ్రోల్ స్టేషన్ మరి వారి బృందం ఆత్మీయ సత్కారాన్ని ఇస్తుండగా చిరునవ్వులతో గౌరీ శంకర్ సత్కరిస్తుండగా పూలమాలతో సత్కరిస్తుండగా ఇది కన్నుల పండుగకు శ్రీకారం అనిపిస్తుంది. వారి పదిని విరమణాలంతా జీవితం ఆనందమయం కావాలని వారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అదేవిధంగా పూల స్టేషన్ నుంచి కూడా సిద్ధంగా ఉన్నారు. పూల స్టేషన్ మాస్టర్లు వచ్చి ఉన్నారు. తర్వాత తదుపరి చేబ్రోల్ స్టేషన్, తర్వాత గన్నవరం స్టేషన్. దయచేసి గమనించండి. సత్కరించిన తర్వాత వేదికను క్లియర్ చేసి వేగంగా క్లియర్ చేయాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను. తర్వాత గన్నవరం స్టేషన్ నుంచి స్టేషన్ స్టాఫ్ వారి బృందం వచ్చి ఉన్నారు. ఆత్మీయ సత్కారానికి అవకాశం ఇద్దాం. గన్నవరం స్టేషన్ నుంచి స్టేషన్ సూపరింటెండెంట్ గారు మరి స్టేషన్ మాస్టర్ వారి బృందం వచ్చి ఉన్నారు. సమయాభావం వల్ల, సమయం లేకపోవడం వల్ల అందరినీ పలకరించలేకపోతున్నారు. కాబట్టి తదుపరి కార్యక్రమానంతరం తదుపరి అందరితో గౌరవనీయులు శ్రీ కామేశ్వరరావు గారు ఆత్మీయ పలకరింపులు పంచుకుంటారు. దయచేసి గమనించండి. గన్నవరం స్టేషన్ స్టాఫ్ సత్కరించిన తర్వాత దయచేసి గమనించండి. గన్నవరం స్టేషన్ నుంచి అయిపోయిన తర్వాత ఇటీవల కాలంలో మరి ఆయనతో పనిచేసినటువంటి పదవి విరమణ గావించినటువంటి స్టేషన్ సూపరింటెండెంట్ సత్కరించుకుంటున్నారు. వారి తర్వాత గన్నవరం స్టేషన్ స్టాఫ్ సత్కరించుకున్న తర్వాత అవుతుపల్లి స్టేషన్ స్టాఫ్ సిద్ధంగా ఉండండి. ఎంతో అభిమానులు ఉన్నారు. ఇంకా వారందరికీ అవకాశం ఇద్దాం. దయచేసి సత్కరించుకున్న వారు వేదికను క్లియర్ చేయవలసిందిగా ప్రేమపూర్వక తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో సమయభావం వల్ల, సమయం లేకపోవడం వల్ల ఆత్మీయ పలకరింపులు తగ్గించి వేదికను క్లియర్ చేయవలసిందిగా, అంతేకాకుండా మీకోసం ప్రేమతో ఏర్పాటు చేసిన ప్రేమ విందును గౌరవనీయులు శ్రీ కామేశ్వర గారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ప్రేమ విందును స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి సత్కరించిన వారు వేదిక క్లియర్ చేయవలసిందిగా అనుకున్న వారికి అవకాశాన్ని అందజేస్తారు. దయచేసి గమనించండి.
గన్నవరం స్టేషన్ నుంచి సత్కరించుకున్నారు. అడుపల్లి స్టేషన్ నుంచి తమ ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. అభిమాన జన సముద్రం ఇప్పుడిప్పుడే అభిమోగపడింది. స్నేహితులు ఇటీవల కాలంలో కామేశ్వరరావుతో పాటు పనిచేసి ఇటీవల కాలంలో పదవి విరమణ గావించినటువంటి అత్యంత సుపరిస్థితులు పదవి విరమణ చెందినప్పటికీ వచ్చిన్నారు. స్టేషన్ సూపరింటెండెంట్ తనకు స్టేషన్ సూపరింటెండెంట్ గా పనిచేసి ఇటీవల కాలంలో ఎదురైనటువంటి గౌరవనీయులు ఇచ్చినారు. దయచేసి గమనించండి. సత్కరించిన తర్వాత వేదికని క్లియర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అనేక మంది ఆత్మీయ చిరు సత్కారాలతో సత్కరించుకుంటున్న ఈ సందర్భంలో వేదిక కన్నుల పండుగ ఆయన ఈ సమయంలో సత్కరిస్తున్నారు. గమనించండి. వేదిక క్లియర్ చేయవలసిన సత్కరించిన వారు ప్రయత్నపడుతున్నాము. పట్లూరు స్టేషన్ నుంచి ప్రేమతో చిరు కానుక తీసుకొచ్చున్నారు. సెక్షన్ ఇంజనీర్ వెంకటేశ్వర గారు మరి వారి బృందంతో తదుపరి వట్లూరు స్టేషన్ నుంచి స్టేషన్ స్టాఫ్ మరి బృందం వారితో తీసుకొచ్చిన ప్రేమ కానుకను బహుకరిస్తారు. ఈ సమయం వట్లూరు స్టేషన్ నుంచి పదవి విరమణ గావించినటువంటి స్టేషన్ సూపరింటెండెంట్ స్థానం నుంచి చేపల నుంచి వారు ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. తదుపరి వట్లూరు స్టేషన్ నుంచి స్టేషన్ స్టాఫ్ తీసుకొచ్చినటువంటి ప్రేమ కానుకలు అందజేస్తుండగా మరి ఈ మధ్య కాలంలో వట్లూరు స్టేషన్ సూపరింటెండెంట్ గా పదవి చేపట్టి నుంచి వట్లూరు స్టేషన్ ని వట్లూరు స్టేషన్ నుంచి స్టేషన్ సూపరింటెండెంట్ గారు గౌరవనీయులు కింగ్ జోసఫ్ రాజు గారు ఆ రాజ్యంలో వారి స్టేషన్ బృందం తీసుకొచ్చినటువంటి చిరు కానుకను బహుకరించుకుంటారా. ఇటీవల కాలంలో వట్లూరు స్టేషన్ సూపరింటెండెంట్ గా వట్లూరుని అద్దంలో మార్చారు వారి మనసులాగా. దయచేసి వట్లూరు స్టేషన్ నుండి ప్రేమ కానుకను స్వీకరించవలసిందిగా తెలియజేసుకుంటున్నాము. ఇటీవల వట్లూరు స్టేషన్ ని సూపరింటెండెంట్ గారు గవర్నర్ అద్దంలో తయారు చేశారు వారి మనసులాగా. సత్కరించిన తర్వాత తదుపరి పోల స్టేషన్ నుంచి దయచేసి ఇంకా సత్కరించుకోవడానికి ఎవరైనా ఉన్నట్లయితే ఆహ్వానం తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమయం మళ్ళీ ఇది రానే రాదు అనే రీతిగా మరలా చూడడానికి మనకు అవకాశం లేదు. కాబట్టి ఆత్మీయ సత్కారాన్ని ఎవరైనా ఉన్నట్లయితే మేము ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. తదుపరి కోళ్ళ స్టేషన్ నుంచి స్టేషన్ మాస్టర్లు వారి బృందం మరి స్టేషన్ మాస్టర్ గారు మరి వారి బృందం స్టేషన్ మాస్టర్ నారాయణ ఆధ్వర్యంలో వచ్చిన్నారు. ఏలూరు సెక్షన్ లో పనిచేసినటువంటి సత్యనారాయణ పేదవాడ ప్రాంతంలో స్టేషన్ మాస్టర్ నిర్వర్తిస్తున్న సత్యనారాయణ గౌరవం రావడం
చిరునవ్వులు చిందిస్తూ వచ్చిన శేషు మాస్టర్ నిర్ణయం శేషు మాస్టర్ మురళీకృష్ణ ప్రేమతో దయచేసి సత్కరిస్తున్న వాళ్ళు వేదిక క్రియేట్ చేయవలసిన ప్రేమతో తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఎవరైనా ఉన్నట్లయితే అందరికి ఆహ్వానం తెలియజేస్తూ సత్కరిస్తున్న వారు కామేశ్వర ప్రేమతో ఏర్పాటు చేయబడిన ప్రేమ నిధులు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అయితే సత్కరించిన వారు పూల శేషు నుంచి మరి శేషు మాస్టర్ నారాయణ ఆధ్వర్యంలో శేషు మాస్టర్ మురళీకృష్ణ మరి ఆత్మీయ పలకీలు ఆ తదుపరి రెడ్డి గారు కామేశ్వర గారి ఎంతో భయం రెడ్డి గారికి ఆత్మీయ స్నేహితులు మురళీకృష్ణ కామేశ్వర గారికి మురళీకృష్ణ చాలా ఇష్టం. కామేశ్వర గారికి ఆ చిరునప్పుడు చెదరలో మురళీకృష్ణ చిరునవ్వులు పెద్దవాళ్ళ శేషు మాస్టర్ గా మరియు పెద్దవాడ శేషు మాస్టర్ గా ఆయన కోళ్ళ శేషు మాస్టర్ ఆత్మీయ సత్కారం అందజేస్తుండగా నేను కూడా జాయిన్ అవుతున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత రెడ్డి గారు ఇంకెవరైనా ఆత్మీయ సత్కారాన్ని అందించాలనుకున్న వారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాము. ఈ ఆత్మీయ సత్కారంలో రెడ్డి గారు అండ్ సిఆర్ డిపార్ట్మెంట్ నుంచి నుంచి అనేక మంది అభిమానులు స్నేహితులు మరి కార్యక్రమంలో మరి దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి స్టేట్ సూపరింటెండెంట్ గారు ఆర్ఆర్ఐ పెద్దవాడ నుంచి వచ్చారు రామకృష్ణ గారు మరియు బంధువులు యూనియన్ నాయకులు పెద్దవాళ్ళు ఆత్మీయులు అనేక మంది వచ్చున్నారు. ఎస్ఐ డిపార్ట్మెంట్ చూడముచ్చైన కార్యక్రమాన్ని మరి కన్నుల పండుగ జరిగించడానికి సహకరించిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎవరైనా మిగిలినట్లయితే ఈ మధుమైన మరి నిర్మాణం నుంచి పంచమంది రాధాకృష్ణ గారి వారి బృందం వచ్చి ఉన్నారు కాబట్టి మరి ప్రేమపూర్వక సత్కారాన్ని అందించిన తర్వాత వివిధ రకాల బహుమానాలతో చూడతగ్గని పుష్పగుచ్చాలతో ఈ మధురమైన మధుస్మృతులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ సందర్భాల్లో పాల్గొనవలసి కావాల్సిందిగా అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాం. భువనపుత్రుడు ఐసీకి అర్థానికి నిర్మల తాత అయినటువంటి కామేశ్వర గారిని సత్కరించుకోవడానికి ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఏలూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి సహోదరులు వచ్చినారు. అదే కదా ఏలూరు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత వారి సత్కారంలో ఎంప్లాయీస్ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నుంచి మూర్తి గారు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ రిప్రజెంట్ చేస్తూ మూర్తి గారు మరి ఈ సమయంలో బెంగళూరు స్టేషన్ సూపరింటెండెంట్ గారు గౌరవనీయులు మహేష్ మాస్టర్ మన మధ్యలో ఉన్నారు. వారు కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. తర్వాత తదుపరి సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘం తరఫు నుంచి మూర్తి గారు ఆత్మీయ సత్కారాన్ని ఎంప్లాయీస్ సంఘం తరఫున ఆత్మీయ సత్కారాన్ని అందజేసిన తర్వాత
స్నేహితులు ఇచ్చినారు. వారి స్నేహితులు తర్వాత ఐస్మాన్ నుంచి సిద్ధంగా ఉండండి. ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్ అసోసియేషన్ నుంచి సిద్ధంగా ఉండండి. ఐస్మాన్ గారి గురించి కూడా గౌరవప్రదమైన ఆ బహుమానాన్ని అందజేస్తూ చిరు జ్ఞాపికను అందజేద్దాం. దయచేసి సత్కరించిన వారి వేదికను క్లియర్ చేయవలసిందిగా స్నేహితులు ఐస్మాన్ నుంచి స్నేహితుల తర్వాత ఐస్మాన్ నుంచి ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ గౌరవనీయులు పెద్దలు వచ్చినారు. ఐస్మాన్ తరఫు నుంచి వారి చిరు జ్ఞాపకను అందజేస్తుండగా ఐస్మాన్ నుంచి సత్కారం అందజేస్తుండగా ఐస్మాన్ జ్ఞాపకాన్ని అందజేస్తూ టీఏ గారు సత్కరించుకున్నారు. ఐస్మా remembers you sir because you provided a broad path for ISMA by giving your valuable suggestions so that our rank is not give up. You trained our cadre for battle. Our arms can bend a bow of bronze. Wishing you a happy and prosperous retirement sir. ఐస్మా నుంచి మరి చూడముచ్చటైనటువంటి బృందం వచ్చి వారికి ఆత్మీయ సత్కారాన్ని అందజేసినటువంటి ఈ సందర్భంగా కన్నుల పండుగగా పెద్దవారు ఐస్మాలో సీనియర్ ప్రముఖులు అయినటువంటి వారి మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ తరఫున వారికి హ్యాపీ రిటైర్మెంట్ తెలియజేసుకుంటూ బంధువులు తదుపరి తర్వాత బంధువుల తరఫు నుంచి మరి వారి యొక్క రక్త సంబంధికులు బంధువులు వారికి ఆత్మీయ సత్కారం అందజేస్తున్నారు. బెంగళూరు స్టేషన్ సూపరింటెండెంట్ గారు గౌరవనీయులు శ్రీ మహేష్ గారి ఆధ్వర్యంలో బెంగళూరు స్టేషన్ స్టాఫ్ వారి ఆత్మీయ సత్కారం అందజేయబోతున్నారు. వారి తర్వాత బంధువులకు అవకాశం ఇద్దాం. మరి బెంగళూరు స్టేషన్ నుంచి స్టేషన్ సూపరింటెండెంట్ గారు గౌరవనీయులు శ్రీ మహేష్ గారు వారి బృందం మరి ఆత్మీయ సత్కారాన్ని ఒకే సమయంలో వేలూరు రైల్వే స్టేషన్ లో పనిచేసిన వారి అనుభవాలు వారి జ్ఞాపకాలను పంచుకుంటూ ఆత్మీయ సత్కారాన్ని అందజేయడం చేస్తున్నారు. తర్వాత ఏవైఎం గారు గౌరవనీయులు శ్రీ రాజేంద్రబాబు గారు సత్కరించబోతున్నారు. బెంగళూరు స్టేషన్ స్టాఫ్ సత్కరించుకున్న తర్వాత ఏవైఎం గారు వారు తీసుకొచ్చినటువంటి స్వామిని అందజేస్తారు. మరి సమయాభావం వల్ల మొదట్లో చాలా మంది ఆత్మీయ స్నేహితులు అభిమానులని తోటి సహోద్యోగుల్ని వారు ఆత్మీయ పలకరించడానికి సమయం చాలేదు. తదుపరి వారందరినీ జ్ఞాపకం ఉంచుకుంటారు. వారి బంధువులు మిత్రులు అభిమానులు ఇప్పుడు వారి బంధువుల సత్కారాన్ని కార్యక్రమం చూడబోతున్నాం. వారి బంధువులు బంధుమిత్రులు తర్వాత వారి రక్త సంబంధికులు ఆత్మీయ సత్కారాన్ని వారి యొక్క జ్ఞాపకాలు స్మరించుకుంటూ కార్యక్రమాల్లో పాల్గొస్తున్న అందరికీ వారి బంధువులు మేనమావ గారు వచ్చి ఉన్నారు.
వారు తీసుకొచ్చినటువంటి ప్రేమ కానుకలను అందజేస్తారు. ఎవరైనా గారు, గౌరవనీయులు శ్రీ రాజేంద్రబాబు గారు, వారి బృందం తీసుకొచ్చినటువంటి ప్రేమ కానుకను స్వీకరిస్తూ చిరు దరఖాస్తులతో చిరునవ్వులతో స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. తదుపరి వారి బంధువులు, రక్త సంబంధికులు, మేనమావ గారి మరి వారి బృందం పుష్పగుచ్చాలతో దీవించాలని వారి ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఇది ప్రేమపూర్వక ఆహ్వానం. ఇది సత్కరించిన వారు వారి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసినటువంటి ప్రేమ విధిని స్వీకరించవలసిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. బంధుమిత్రుల సత్కారి కార్యక్రమం తర్వాత మరి తెలుగులో సోమేష్ గారి గౌరవనీయులు మహేష్ గారు వారి సతీమణితో సతీ సమేతంగా కుటుంబ పాలకనితో వస్తున్నారు కాబట్టి తదుపరి వారికి అవకాశం ఇద్దాం. బంధుమిత్రుల అభినందనలతో వారి ఆత్మీయ పలకింపులతో ఈ నాటి కార్యక్రమం ఎంతో కన్నుల పండుగగా జరిగిందని ఆశిస్తున్నాం. సైడ్ జరగమని ఆయన పదవి విరమణాంతర జీవితం ఆయుర ఆరోగ్యాలతో సచివాలయాలతో సార్ కావాలని కోరుకుంటూ దయచేసి సత్కరించిన వారు వేదిక క్లియర్ చేయవలసిందిగా ఇంట్లో వారికి అవకాశం కల్పించడం. బ్రాస్లెట్ పెట్టాడు, చూపుతారా? బ్రాస్లెట్ పెట్టాడు ఆయన. తర్వాత మరి తెలుగులో సూపరింటెండెంట్ గారు, గౌరవనీయులు శ్రీ మహేష్ గారు సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో వచ్చిస్తున్నారు కాబట్టి వారు సత్కరించుకుంటారు. వారి సత్కార అనంతరం తర్వాత తదుపరి తెలుగులో సూపరింటెండెంట్ గారు సతీ సమేతంగా సత్కరించబోతున్నారు. తర్వాత బంధువులు, శ్రేయోభిలాషులు ఇంకెవరైనా ఉన్నట్లయితే వారందరికీ ప్రేమగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. తర్వాత ప్రత్యేకంగా మరి రేపటి టీఐ గారు మరియు సాయిబాబు గారు సిద్ధంగా ఉండండి. మీ ఆత్మీయ సత్కారానికి తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రేమించి కామేశ్వర గారి మీద అభిమానంతో ఆత్మీయ మందులు ఎంతమంది ఇస్తున్నారు. వారికి కూడా ఈ అవకాశాన్ని ఈ సన్మాన సత్కార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందుకు కావాల్సిందిగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. విజయవాడ డివిజన్ రైల్వే కార్మికుల అభిమాన పాత్రునిగా సోమశేఖర్ నియమ నిబద్ధతలందు అసమాన ప్రతిభ కలిగి తలతలామలకు గమనించుకున్న గౌరవనీయులు శ్రీ విజయ వెంకట కామేశ్వరరావు గారి వారు ఎదిగిన ప్రస్థానం ఇంతింతై ఒకటింతై ఎదిగినట్లు ఇంకా ఎవరైనా వారి గౌరవశ్రీ ఆయన బ్యాచ్మేట్స్ ఈ సందర్భంలో చాలా అరుదైన ఆత్మీయ సమ్మేళనం. వారి బ్యాచ్మేట్స్ C53 బ్యాచ్మేట్స్ అందరూ రావడం, వారందరూ పదవి విరమణ కావించడం,
వారి కూడా వారి యొక్క ఆత్మీయ సత్కారాన్ని బ్యాచ్మెంట్స్ గోదావరి శ్రీ కామేశ్వరరావు గారి టీఏ గారి బ్యాచ్మెంట్స్ C53 బ్యాచ్మెంట్స్ అందరూ వారి ఆత్మీయ ఆలింగనతో ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తున్నారు. ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మీ అందరికీ బ్యాంకులకు ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మన అభిమాన కామేశ్వరరావు గారిని సత్కరించుకోవడానికి అందరికీ అవకాశాన్ని తెలియజేస్తున్నాం. బ్యాచ్మెంట్స్ టీఏ గారి బ్యాచ్మెంట్స్ మనందరూ మరి వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆత్మీయ ప్రేమానురాగ సందర్భాలను వెల్కమ్ చేస్తున్నారు. తదుపరి మరి భవిష్యత్ టీఏ గారు ఇందాకనే ఏలూరు సెక్షన్ టీఏ ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవనీయులు శ్రీ ఎస్పీ సత్యకుమార్ గారు మరియు వారి బృందం సాయిబాబు కుడిభుజం టీఏ గారి కుడిభుజం అనేటువంటి సాయిబాబు వారి ఆఫీస్ తరఫున ఆత్మీయ సత్కారం అందజేయబోతున్నారు. గౌరవనీయులు ఎంపీ సత్యకుమార్ గారు టీఏ గారు ఏలూరు సెక్షన్ టీఏ గారు కొన్ని క్షణాల కిందటే టీఏగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. వారి బృందంతో C53 బ్యాచ్ సత్కరించిన తర్వాత సత్యకుమార్ గారు వారి బృందంతో సన్మానం చేస్తారు. ఒక్కసారి చిప్ అయిపోయింది అప్పుడే చిప్ అయిపోయింది 2 గంటలు చిప్ అయిపోయింది. బ్యాటరీ బ్యాట్స్ మరి ఇది అయిపోయింది. చేయవలసిందిగా కోరుకుంటున్నారు. మరి బంధువులతో బంధుమిత్రులతో ఈ కార్యక్రమం ఎంతగానో ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో తదుపరి గౌరవనీయులు ఎంపీ సత్యకుమార్ గారు మరి సాయిబాబు సింగ్ గారు మరి గౌరవనీయులు సింగ్ గారి సత్కారం తర్వాత మరి గౌరవ సత్కారం స్వీకరించవలసిందిగా సత్యకుమార్ గారు ఏలూరు సెక్షన్ నూతన టీఏ సత్యకుమార్ గారు సాయిబాబు కామేశ్వర గారి కుటుంబమైనటువంటి సాయిబాబు సత్కరించుకుంటూ వారి ప్రేమ కాంతిని స్వీకరించవలసిందిగా దయపూర్వకంగా ఎవరి కోసం సత్కరించిన తర్వాత థ్యాంక్ యూ సో మచ్. ఇంతమంది ఆత్మీయ సత్కారాలు స్వీకరించినందుకు ఓపికగా మీ ఆశీర్వాదాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సాయిబాబు సెక్షన్ లో తెలియని వారు అది వారి వినయం వినమ్రతకు సాక్షిగా సాయిబాబు వారి ఇదే ప్రేమ ఇదే చిరుత రహస్యం మరి ఇదే ఉద్వేగపరమైన క్షణాలు అందరి హృదయాల్లో ఉన్నప్పటికీ సాయిబాబుతో కామేశ్వర గారికి ఉన్నటువంటి బంధం విడిదేమైంది. వారి స్నేహం ఇటువంటిది కాదు, కొంచెం కొనసాగుతున్నప్పటికీ మరి ఈరోజు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినందుకు కామేశ్వర గారికి వారి ఆశీర్వాదాలు సాయిబాబు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం.
సత్యనారాయణ గారు వారి గురువులు ఎంతో సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జనరల్ స్టేషన్ సూపరింటెండెంట్ గా ఇటీవల పదవి గావించినటువంటి స్టేషన్ సూపరింటెండెంట్ గారు మరియు డాక్టర్ గౌరవనీయులు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు సహకారం అందజేస్తున్నారు. సమయంలో బంధువులు కోడళ్ళు కాదు సర్కారు వారి కుటుంబ సభ్యులతో బంధువులందరూ సత్కరించిన తర్వాత మౌలాలీశ్వరి కార్యక్రమాన్ని మిస్ అవ్వకూడదని నిశ్చయించుకోండి. రాజశేఖర్ గారు వారి మౌలాలను వచ్చి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనిస్తూ కావాలని పండుగ సాగినటువంటి ఆత్మీయ సన్మాన సత్కార మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి బంధువులకు, సహోద్యోగులకు, ఆత్మీయులకు, అభిమానులకు, రైల్వే ఉద్యోగులకు, తోటి సహోద్యోగులకు, పెద్దవారికి, చిన్నవారికి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవనీయులు శ్రీ విజయ్ కామేశ్వర గారి వారి కుటుంబం తరఫున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రేమను స్వీకరించవలసిందిగా మరొకసారి మనవి చేసుకుంటూ మరి ఇందాక కొత్త శిక్షణ ఇచ్చినటువంటి యోనల్ స్టేషన్ స్టాఫ్ మరి వారి చిన్న స్నేహితులు గౌరవనీయులు లాయర్ గారు, డాక్టర్ గారు, ఆత్మీయ సత్కారానికి మరి మౌలాల నుంచి వస్తున్నారు. అంత శ్రమపడి దూర ప్రాంతమైనప్పటికీ వచ్చిన రాజకీయ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్నేహితులు గౌరవనీయులు గణేష్ గారు, మరి లాయర్ గారు, గౌరవనీయులు డాక్టర్ మెహర్ గారు, మరి స్నేహ బృందం, మరి ఈనాటి గారు వారి స్నేహం కలకాలం నాటి నుంచి సాగుతున్నటువంటి వారి స్నేహం, ఈ నలుగురు కాంబినేషన్ ఎప్పటి నుంచో ఉన్న ఈ ఆత్మీయ స్నేహితులు వారి ప్రేమతో సత్కరించబోతున్నారు. గౌరవనీయులు డాక్టర్ గారు మరియు లాయర్ గారు, స్నేహితులు గణేష్ గారు ముగ్గురు కలిసి ఆత్మీయ సత్కారాన్ని అందజేయబోతుండగా మరి సమయంలో స్నేహితుల మధ్య, బంధువుల మధ్య ఈ ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించినటువంటి గౌరవనీయులు ఈనాటి సన్మాన సత్కార గ్రహీతకి ధన్యవాదాలు తెలియజేస్తూ తదుపరి వారి బంధువులు చిరు సత్కారం తదుపరి బ్యూరో స్టేషన్ స్టాఫ్
మోడల్ చేయించాం. మరి స్టేషన్ సూపరింటెండెంట్ గౌరవనీయులు సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు మోడల్ స్టేషన్ సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో మరి ఆత్మీయ సత్కారం వేములవాడ స్టేషన్ స్టాఫ్ నుంచి స్వీకరించవలసిందిగా. మరి వర్షంలో వాతావరణం అనుకరించకపోయిన వేములవాడ నుంచి అనేక మంది రావడం, స్టేషన్ మాస్టర్లు, పాయింట్స్ మీద ఆత్మీయులు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. మరి వేములవాడ స్టేషన్ స్టాఫ్ వారు ఇచ్చే ఆత్మీయ సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుకుంటూ స్వీకరించవలసిందిగా వేములవాడ స్టేషన్ సూపరింటెండెంట్ గారు ఆయన ఇంటి పేరు ఉండేది వంటగదిలో, ఆయన పేరుండేది అందరి మధ్యలో అని ఏమాత్రం తీసుకోకుండా సత్కరించడానికి వచ్చేస్తున్నారు. మరి ప్రేమతో ఇచ్చే సన్మాన పత్రాన్ని స్వీకరించవలసిందిగా. సార్ ఒకసారి సార్ ఓకే. మరి నిండు బృంద రసచంద్రమైన ఈ సన్మాన మహోత్సవ పత్రాన్ని సారికి అందజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఇలాంటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి ప్రేమతో ఇచ్చేసిన బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, తోటి ఉద్యోగులకి, ఆత్మీయ అనుబంధ వారందరికీ వారి కుటుంబ సభ్యుల తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాపం పక్కన తీసి పెట్టివేవరా. మరి మెడికల్ కాలేజ్ నుంచి వైద్య బృందం, డాక్టర్ గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి మెడికల్ బృందం వారందరూ సార్తో వారి యొక్క ప్రేమానురాగాలను పంచుకోవడానికి ఇచ్చేస్తున్నారు. డాక్టర్ గారు లాస్య గారు మరియు డాక్టర్ గారు మెహర్ గారు రెండు బిట్లు తెస్తాను. 2 బిట్ల కింద సార్ సార్ ఒకసారి సరే ఓకే ఒకసారి అండి. సరే స్మైల్ సరే ఫుల్ చేస్తామండి. ఓకే 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 సార్. అది ఇచ్చేసిన అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి కామేశ్వర గారికి గుడ్ బై పెన్షన్, హలో పెన్షన్ అంటూ మన జీవితాన్ని కొనసాగించాలని కోరుకుంటూ మన క్యాండిడేట్ పోల నారాయణ, మురళీకృష్ణ, సత్యనారాయణ. సార్ ఇటు ఓకే. ఫాలో చేసాడు కుర్రాడు, ఫాలో చేసాడు. చూడు చూడండి సార్, చూడు మేడం అదే ఇచ్చా.
కరణ్ చేతులు చేస్తున్నావా రిజర్వేషన్ ఉందంటే చేతులు రిజర్వేషన్ ఉందంటే వెనకరా అది చేయొద్దా ఓకే చూడండి సార్ సార్ చూడండి ఇటు కింద వేరు చూడమ్మా చేస్తారు ఏం కాదు తగిలిందనుకో షాక్ అంతే ఇంకేం కొంచెం ఫోటో తీసుకుని కొంచెం వెనక్రారా కొంచెం తీసుకుని మీరు తీయకండి రాజు రెండు బిడ్డల కింద నేను దాన్ని సార్ చూడండి సార్ ఓకే వచ్చేస్తుంది అయిపోయిందా చెప్పండి ఓకేనా
ఏం లేదా ఎవరు వాళ్ళు వస్తారు లైట్ అయిపోయింది అలా లైవ్ కట్ చేద్దాం లైవ్ కార్యక్రమంలో పాల్గొస్తున్నటువంటి స్నేహితులకి తోటి ఉద్యోగులకి అభిమానులకి అందరికీ కూడొచ్చిన అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇంత విజయప్రదంగా జరగడానికి సహకరించిన మీ అందరికీ ఇద్దరు వారి కుటుంబ సభ్యుల తరఫున అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.